కొత్తగా కథలు చెబుతుంటే ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అదే సీక్వెల్ అంటే ఫస్ట్ కొంత క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. మిగతా సంగతి తీసే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సల్మాన్ ఖాన్ మరోసారి సీక్వెల్కు జిందాబాద్ కొట్టాడు. పైగా ఆ సీక్వెల్ తీసేందుకు తానే దర్శకుడిగా మారుతున్నాడు. సల్మాన్ ఖాన్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రాల్లో దబాంగ్ ఒకటి. 2010లో మొదటిసారి దబాంగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్మాన్. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా చుల్బుల్ పాండేగా మారుతూనే ఉన్నాడు. 2012లో దబాంగ్ 2 వచ్చింది. 2019లో దబాంగ్ 3 వచ్చింది. ఇప్పుడు దబాంగ్ 4 కు టైం వచ్చింది అంటున్నాడు సల్మాన్ ఖాన్. దబాంగ్ సిరీస్ అంటే సల్మాన్ ఖాన్ కు చాలా ఇష్టం. అందుకే 3వ భాగానికి తానే కథను కూడా రాశాడు, సినిమాను నిర్మించాడు. ఇప్పుడు 4వ భాగానికి సిద్ధమవుతున్నాడు సల్మాన్. అయితే ఈసారి తానే దర్శకుడిగా మారుతా అంటున్నాడు. నిజానికి కొన్నేళ్లుగా సల్మాన్ తన సినిమాలను తానే తెరకెక్కిస్తున్నాడని, పేరుకే దర్శకుల పేర్లు వేస్తున్నాడనే టాక్ ఉంది. ఇప్పుడు అదే నిజమైతే దబాంగ్ కోసం తానే దర్శకుడిగా మారబోతున్నాడు భాయిజాన్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దబాంగ్ 4 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.